నమస్కారం. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. అమ్మవారి ఆరాధన రీతికి ప్రత్యేకించిన ఈ శరన్నవరాత్రి శుభతరుణం దివ్యోతేజ సంభరితంగా ప్రకటితమవుతుంది. జగన్మాత లీలా వైభవాన్ని, అలంకార విశేషాల్ని, బతుకమ్మ సంబరాల్ని ఆవిష్కరిస్తున్న నవరాత్రి వైభవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. సకల మంత్రాలకు, తంత్రాలకు, యంత్రాలకు మూలశక్తి గాయత్రీదేవి. వేదమాతగా, విజ్ఞాన గణరూపిణిగా, వేదవల్లిగా గాయత్రి దర్శనమిస్తుంది. ద్రవ్యజ్ఞానం, దివ్యజ్ఞానం అనే రెండు విజ్ఞానాల్లో దివ్యజ్ఞానానికి గాయత్రీదేవి అధిష్టాత్రి. బ్రహ్మి, వైష్ణవి, శాంభవి ఈ మూడు మాతృశక్తుల సమన్వయ రూపమే గాయత్రీదేవి. ఓం బ్రహ్మాస్త్రకుండికాహస్తాం శుద్ధజ్యోతిస్వరూపిణీం సర్వతత్వమయీం దేవీం వందే గాయత్రీం వేదమాతరం. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ పంచవదనాలతో పంచతన్మాత్రలకు, పంచప్రాణాలకు ప్రతీకగా గాయత్రీదేవి తేజరిల్లుతుంది. ఉపాసనలకు, ఉపనిషత్ విజ్ఞానానికి, వేద విజ్ఞానానికి గాయత్రీదేవి ప్రతీక. గాయతాం రయతి గాయత్రి అంటే తన రూపాన్ని ఆరాధించేవారిని, కీర్తించేవారిని సదా రక్షించే శుద్ధ సాత్విక రూపమే గాయత్రి. స్థూల, సూక్ష్మ కారణ అంశాలతో వ్యాపించిన మహాశక్తిని గాయత్రిగా వ్యవహరిస్తారు. సంధ్యావందన అధిష్టాన దైవం గాయత్రి. మూల బ్రహ్మాత్మిక, ముగ్ధమోహన, జగన్మోహన రూపిణిగా గాయత్రీదేవి దర్శనమిస్తుంది. సకల మంత్రాలు గాయత్రీ మాతను ఆధారం చేసుకుని ఉంటాయి. ఆయా దేవతల మూల మంత్రాలతో గాయత్రీ మంత్రాన్ని కలిపి పఠిస్తారు. భూహు, భువః, స్వహ అనే బీజాక్షరాలలో గాయత్రి నిక్షిప్తమై ఉంటుంది. సకల బ్రహ్మాండానికి సంబంధించిన ఈ మూడు బీజాక్షరాలలో గాయత్రీ శక్తి పరివ్యాప్తమయ్యింది. చతుర్వేదాలకు ఆదిశక్తి, ఆద్యశక్తి, ఆధారశక్తి, మూలస్ఫూర్తి గాయత్రీమాత. శుద్ధ సత్వ శాస్త్రమయిగా శరన్నవరాత్రులలో గాయత్రీదేవి ఈరోజు వివిధ ఆలయాలలో అలంకృత మూర్తిగా వైభవంగా దర్శనమిస్తోంది. గాయత్రి మంత్రశక్తి ఎంతో ఘనమైనది, మహిమాన్వితమైనది. అందుకే ఛాందోగ్యోపనిషత్తు వాగ్వై గాయత్రి అని ప్రస్తావించింది. అంటే మనం మాట్లాడే వాక్యే గాయత్రి స్వరూపం. ఈ శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి దివ్య అలంకారాన్ని దర్శించినా, పూజించినా విశేష ఫలప్రదాయకం. గాయత్రీదేవి మనలో ప్రవహించే ప్రాణశక్తి, మనోకమలంలో వికసించే కమలాలయ వాసిని. బిందు త్రికోణమయంగా వర్ధిల్లే బిందుమాలిని, మూలాధార చక్రంలో గోచరమయ్యే మూల బ్రహ్మాత్మిక స్వరూపిణి,
మన హృదయ సీమలో ఉండే మానసాదేవి. శరీరంలో పంచకోశాలుంటాయి. అవే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అనే పంచకోశాలు. వీటిని జాగృతపరిచే సర్వ చైతన్య స్వరూపిణి. శరీరంలోని షట్చక్రాల ఉద్దీపనకు దోహదపడే హంస యోగేశ్వరి గాయత్రీదేవి. తన రూప లావణ్య యశో వైభవాల్ని సదా గానం చేసేవారిని అనగా తనని కీర్తించిన వారిని రక్షించేది గాయత్రీమాత. మనిషికి నీరు, ఆహారం వంటి ప్రాథమిక అవసరాలతో పాటు మరొక ఆవశ్యకరమైన అంశం విద్య. విద్య మనిషిని మనీషిగా మారుస్తుంది. మంచి చెడుల విచక్షణా జ్ఞానాన్ని అందిస్తుంది. తన కర్తవ్యం ఏమిటో, ఆ కర్తవ్య నిర్వహణకు తను ఎలాంటి మార్గాలను అవలంబించాలో విద్య సూచిస్తుంది. ఆ విద్యాదాయిని, జ్ఞానప్రదాయిని గాయత్రీమాత. శరన్నవరాత్రులు అత్యంత వైభవపేతంగా ఈ దేవాలయంలో జరుగుతున్నాయి. ఈరోజు రెండవ రోజు. విధియ రోజున అమ్మవారిని విశేషమైనటువంటి గాయత్రి మహాదేవిగా అలంకరణ చేయడం జరుగుతుంది. మనం ఈ ప్రపంచంలో ఎవరు ఏది చేసినప్పటికీ కూడా, ఎక్కడికి వెళ్ళినా ఆ గాయత్రి అమ్మవారిని పూజించడం, గాయత్రి అమ్మవారి యొక్క మంత్రం జపించడం అనేది ప్రతి చోట కూడా జరుగుతుంది. అందరూ కూడా ఆ అమ్మవారిని ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు, ఆ దుర్గా అమ్మవారిని గాయత్రి మహాదేవిగా ఈ మంత్రాన్ని జపించి ఆ అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు పొంది ఎవరైతే సహస్ర గాయత్రి చేస్తారో వారికి ప్రత్యేకంగా అమ్మవారి యొక్క అనుగ్రహం, అలాగే వారికి మంచి జ్ఞానం కలిగి వారు ఎంతో విశేషమైనటువంటి యోగంతో ఉంటారని చెప్పి మనకి ఈ గాయత్రి మహామంత్రం చెప్తోంది. కాబట్టి భక్తులందరికీ కూడా ఈ రోజున గాయత్రి అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు అందజేస్తున్నాం. జై దుర్గా భవాని. శరన్నవరాత్రులలో రెండవ రోజు గాయత్రీదేవిగా లోకేశ్వరి దర్శనమిస్తుంది. జీవన గమనం సుగమం కావడానికి, సమస్త సమస్యల నుండి పరిష్కారం పొందడానికి ఈరోజు శక్తిమాతను వివిధ రకాల ప్రక్రియలతో ఆరాధించాలి. ఈ ప్రక్రియల్ని పాటించడం ద్వారా గాయత్రీదేవి అనుగ్రహానికి సత్వరం పాత్రులు కావచ్చు. సమస్త దేవతా మంత్రాలకు గాయత్రి మంత్రంతో బాంధవ్యం ఉంది. అందుకే ఆయా దేవతల మూల మంత్రాలతో గాయత్రి మంత్రాన్ని సమన్వయం చేసి రుద్రగాయత్రి, లక్ష్మీ గాయత్రి, గణేశ గాయత్రి, విష్ణు గాయత్రి, నృసింహ గాయత్రి అంటూ గాయత్రి మంత్రాలను కలిపి ప్రస్తావిస్తారు. సమస్త దేవతలకు నివేదన చేసే పదార్థాలన్నీ గాయత్రి మంత్రంతో సంప్రోక్షణ చేసిన తరువాతనే ఆయా దేవతామూర్తులకు నివేదన చేస్తారు. అలాంటి దివ్య శక్తి సంధాయిని గాయత్రీమాత. ఈరోజు గాయత్రీమాత ఘన అలంకారమూర్తిగా విరాజిల్లుతుంది. 5 ముఖాలతో, 10 బాహువులతో, పంచాయుధాలను ధరించి దర్శనమిస్తుంది. విశ్వ విజ్ఞాన రూపిణి, నిఖిల జ్ఞాన ప్రదాయిని గాయత్రీమాత. ఈరోజు గాయత్రీమాతను ఓం శ్రీ గాయత్ర్యై నమః, ఓం శ్రీ జగన్మాత్రై నమః, ఓం శ్రీ సర్వజ్ఞాయై నమః, ఓం శ్రీ వేదమాత్రై నమః, ఓం శ్రీ సావిత్ర్యై నమః, ఓం శ్రీ బ్రహ్మలోక నివాసిన్యై నమః, ఓం శ్రీ సర్వవిద్యాయై నమః, ఓం శ్రీ అక్షరాకృత్యై నమః, ఓం శ్రీ మహామంత్ర ఫలదాయిన్యై నమః, ఓం శ్రీ నిరంజనాయై నమః, ఓం శ్రీ హంసరూపాయై నమః అనే 11 నామాలతో ఆరాధించిన వారికి సకల మనోభీష్టాలు నెరవేరుతాయి. భక్తి, ప్రేమ, నిర్మలమైన మనస్సు ఎక్కడ ఉంటాయో అక్కడ మాత్రమే అమ్మ అనుగ్రహం ఉంటుంది.
सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियता प्रणता स्मतां रौद्रायै ते नमो नित्ये गौर्यै धात्रै नमो नमः ज्योत्स्नायै चन्द्ररूपिण्यै सुखायै सततं नमः कल्याण्यै प्राणिनामृत నిర్గుణ రూపంగా శక్తిని విశ్వసించిన ఒక్కో కారక శక్తికి ఒక్కో రూపాన్ని నిర్దేశించారు. ఆ సంవిధానంలో మంత్రయుతమైన విజ్ఞాన యశస్విని గాయత్రీమాత. గాయత్రి అంటే మనలోని వాక్కులో ప్రవహించే నాదశక్తి. గాయత్రి వ్యాహృతి సంధ్యా ద్విజబృంద నిషేవిత అంటూ లలితా సహస్రనామ స్తోత్రం గాయత్రీదేవిని కీర్తించింది. నమామి వేదమాతరంగా గాయత్రీమాతను భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయం నుతించింది. వేదశక్తి, నాదశక్తి, యోగశక్తుల సమన్వయమే గాయత్రి. గాయత్రీదేవి ఆరాధనలో భాగంగా ఈరోజు గాయత్రీదేవిని నందివర్ధనాలు, సన్నచాజులు, తెల్ల చేమంతులు, గన్నేరు పువ్వులతో పూజించాలి. అష్టోత్తరాన్ని పఠిస్తూ అక్షతలతో పూజ చేయాలి. మహామంత్ర సాధనలో భాగంగా ఈరోజు గాయత్రీదేవి మూలమంత్రం ఓం శ్రీ గాయత్రీదేవ్యై నమః అనే మూలమంత్రాన్ని 51 సార్లు పఠించాలి. శక్తి నివేదనలో భాగంగా అమ్మవారికి అన్నపాయసాన్ని నివేదించాలి. अतिसौम्या अतिरौद्रायै नमस्तस्यै नमो नमः नमो जगत्प्रतिष्ठायै देव्यै कृत्यै नमो नमः प्रथमं विष्णुमायेति द्वितीयं चेतना स्मृता बुद्धिर्निद्राक्षुधा छाया शक्तिसृष्णाष्टमी भवेत् నవదుర్గ స్వరూపాలలో అమ్మవారి రెండవ రూపం బ్రహ్మచారిణి. బ్రహ్మచారిణి అంటే పరబ్రహ్మ స్వరూపిణి. పరబ్రహ్మ అయిన పరమేశ్వరునితో నిరంతరం అనుసంధానమై ఉండే దివ్య రూపిణి బ్రహ్మచారిణి. పరమేశ్వరుని పతిగా పొందడానికి తాను అవతరించానని భావించిన హిమజ శివానుగ్రహం పొందడానికి బ్రహ్మచారిణిగా శివమహాదీక్ష చేపట్టింది. శివుని మనసు గెలుచుకుంది. మహాదేవుని హృదయేశ్వరిగా వర్ధిల్లుతోంది. దధానా కరపద్మాభ్యాం అక్షమాలా కమండలాం దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమ. కుడి చేతిలో జపమాలిక, ఎడమ చేతిలో కమండలం ధరించి వేదమూర్తిగా, తపోశక్తిదాయినిగా పరబ్రహ్మ రూపిణి తేజరిల్లుతుంది. బ్రహ్మచారిణి అంటే అవివాహిత అనే అర్థం కాదు. ఈమెను బ్రహ్మతత్వ స్వరూపంగా భావించాలి. కఠోరమైన తపస్సు చేసిన ఈ శక్తిమాతకు తపశ్చారిణి అనే పేరు ఉంది. ఈ దేవీ స్వరూపాన్ని మేధస్సుకు ప్రతీకగా భావిస్తారు. శివకరుణ కోసం ఈశ్వరుణ్ణి తన భర్తగా పొందాలనే స్థిర లక్ష్యం కోసం బ్రహ్మచారిణి ఆవిష్కారమయ్యింది. శైలపుత్రిగా మన్మథ సంహారాన్ని చూసి చలితమై ఆ పరమేశ్వరుడి కోసం బ్రహ్మచారిణిగా, ఉమాదేవిగా, గౌరిగా తనను తాను ఆవిష్కరింపచేసుకుంది. సర్వరూపమయీ దేవి సర్వం దేవీమయం జగత్ అతోహం విశ్వరూపాం త్వాం నమామి పరమేశ్వరీం. బ్రహ్మచారిణి మాతను చతుషష్ట్యోపచార పూజ, కన్యకాదేవి పూజ, సువాసిని పూజలతో ఆరాధిస్తారు. లక్ష్యాన్ని సాధించడానికి, తన గమ్యాన్ని చేరుకోవడానికి ఎంతటి కఠినత్వ పరీక్షలకైనా సిద్ధంగా ఉండాలి. లక్ష్యసిద్ధి, చిత్తశుద్ధి ఉన్నప్పుడే ఎలాంటి కార్యక్రమమైనా సఫలీకృతమవుతుంది. ఈ విషయాన్ని చాటి చెప్పడానికే పార్వతీమాత బ్రహ్మచారిణిగా వ్యక్తమయ్యింది. కైలాస పర్వతం మీద దీక్షగా కఠోర తపస్సు చేసింది. కేవలం పచ్చి కూరగాయల్ని తింటూ కొన్నేళ్లు, ఆపై పండుటాకులు తింటూ మరికొన్నేళ్లు తపస్సు చేసింది. ఆ ఆకుల్ని కూడా స్వీకరించకుండా నిరాహారగా, అపర్ణగా కొన్నేళ్లు తపస్సు చేసింది. పర్ణ అంటే ఆకు కూడా తినకుండా తపస్సు కొనసాగించినందుకే ఆ శక్తిమాత అపర్ణ అయ్యింది. బ్రహ్మచారిణి విద్యదాయిని.
మనం రోజు రాసే అక్షరమాల అంటే ఆ నుండి క్ష వరకు ఉండే మాలికను ధారణ చేసి ఉంటుంది. అందుకే బ్రహ్మచారిణి నవరాత్రులలో ప్రత్యేకంగా పూజించిన వారికి విద్యాశక్తి లభిస్తుంది. తపస్సు, వైరాగ్యం, సదాచారం, సమన్వయం, కుశగ్ర బుద్ధి, ఆలోచన, పటిమ అనేవి బ్రహ్మచారిణి ఆరాధన వల్ల చేకూరే ఫలితాలు. వందే వాంఛితార్థ ఫలదాయిని అంటూ సకల మనోభీష్టాలను నెరవేర్చే ఆశ్రిత వరదాయినిగా బ్రహ్మచారిణి దర్శనమిస్తుంది. మహాదేవి ఆరాధనలో భాగంగా బ్రహ్మచారిణీ మాతను ఈరోజు ఎర్రటి పుష్పాలతో పూజించాలి. ఎర్ర గులాబీలు, కనకాంబరాలు, ఎర్ర చేమంతులతో అమ్మవారిని అర్చించాలి. శక్తి మంత్ర సాధనలో భాగంగా ఈరోజు అమ్మవారిని ఓం బ్రహ్మచారిణే నమః అనే మంత్రాన్ని 108 సార్లు స్మరించుకోవాలి. మహాశక్తి నివేదనలో భాగంగా బ్రహ్మచారిణికి నేతి పొంగలి, పులిహోర, రవ్వకేసరి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించాలి. బ్రహ్మచారిణినే కన్యాకుమారిగాను వ్యవహరిస్తారు. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అని అమ్మవారిని ప్రార్థించాలి. ఈరోజు ముత్తైదువులకు ఎర్రటి గాజులను తాంబూలంలో ఉంచి పంచినట్లయితే కుటుంబ సౌఖ్యం సిద్ధిస్తుంది. స్వాదిష్టాన చక్రానికి బ్రహ్మచారిణీ మాత సంకేతం. శ్రీశైల మహాక్షేత్రంగా బ్రహ్మచారిణీ మాత మయూర వాహనంపై నేడు దర్శనమిస్తుంది. సత్వాదిభిః స్త్రీమూర్తిర్యా తైర్హి నానా స్వరూపిణి త్రికాల వ్యాపినీ శక్తి త్రిమూర్తిం పూజయామ్యహం. సత్వ, తమో, రజో గుణాదుల్ని సమ్మిళితం చేసుకుని నానా రూపాల్ని ధరించి 3 లోకాల్లో ఆవరించి ఉన్న మహాశక్తే త్రిమూర్తి స్వరూపిణి. త్రిమూర్తిని పూజించడం వల్ల ధనధాన్య వృద్ధి ఏర్పడుతుందని దేవీ భాగవతం ప్రస్తావించింది. దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనాశ్చ దేవతాః. జగత్తంతా దైవం ఆధీనంలో ఉంటే దైవం మాత్రం మంత్రానికి కట్టుబడి ఉంటుంది. పవిత్రమైన మంత్రానుష్ఠానం వల్ల అల్లకల్లోలమైన జీవితాలు సవ్యంగా కొనసాగుతాయి, శాంతి సౌఖ్యాలతో వర్ధిల్లుతాయి. శరదృతువులో వాతావరణంలో కలిగే మార్పుల వల్ల రోగకారక పరిస్థితులు నెలకొని ఉంటాయి. శక్తి ఆరాధన పేరిట ఈ జాతరలో ప్రజలంతా శుచిగా, శుభ్రంగా ఉంటే ఎలాంటి రోగాలు దరిచేరవని చెప్పడానికి నవరాత్రి వేడుకల్ని నిర్వహించుకుంటాం. శిష్టి సంప్రదాయంలో ఉపాసనా రీతిలో మంత్రపూర్వకంగా నిర్వహించుకుంటాం. చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికినమ్మ ఈవాడలోన అంటూ మహిళలు పూల పుంతగా, పాల పుంతగా బతుకమ్మను వివిధ రకాల పుష్పాలతో పేర్చి నవరాత్రులలో ఆటపాటలతో ఆరాధించడం శరన్నవరాత్రులకు పుష్ప సౌందర్య శోభను ఆపాదిస్తుంది. బతుకు తెరువును సవ్యంగా కొనసాగించి బతుకును గతుకులమయంగా కాకుండా బతుకమ్మ కాపాడుతుందని భక్తుల విశ్వాసం. బతుకమ్మ సంబరాలలో 3వ రోజు బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మగా వ్యవహరిస్తారు. ఓ పళ్ళెంలో గుమ్మడి పూలు పరిచి వాటిపై తంగేడు, గునుగు, రుద్రాక్ష, బీజ, గన్నేరు, గోరింట వంటి పుష్పాలను క్రమపద్ధతిలో అమర్చి ఆ పూల రాశిపై తమలపాకులో పసుపు గౌరమ్మను ఉంచుతారు. పుష్ప సౌందర్యాతిశయంతో ఆవిష్కారమయ్యే ఈ పుష్పరాశిని బతుకమ్మగా వ్యవహరిస్తారు. పూలమ్మ ఆకృతి దాల్చిన ప్రకృతి రూపధారి బతుకమ్మను పసుపు, కుంకుమలతో పూజిస్తారు. ఆ నేపథ్యంలో నేటి ముద్దపప్పు బతుకమ్మకు పుట్నాల పప్పు, ముద్దపప్పు, ఆవు పాలు, బెల్లం, వేరుశనగ ఉండలు, నువ్వుల పొడి నివేదనగా సమర్పిస్తారు. పూల పొదరిళ్ల బతుకమ్మ రంగురంగుల పువ్వుల హంగులతో నేత్రపర్వంగా కనువిందు చేస్తుంది. ప్రకృతిని పూజించండి, పరిరక్షించండి, ప్రేమించండి అనే ఆత్మీయ సందేశాన్ని బతుకమ్మ మనకు అందిస్తుంది. శక్తి ఆరాధన అనంత శక్తిదాయకం. మాతృశక్తి ఆరాధన వల్ల అన్ని అవరోధాలు తొలగి అనుకూలతలు, సానుకూలతలు, మానవత, ఆధ్యాత్మికతలు మేలు కలయికతో సామూహికంగా భక్తి చైతన్య అంధకారకం కావడం ద్వారా
జీవన పదంలో శాంతి కుసుమాలు వెలువిరుస్తాయి. ఆ సంవిధానంలో సాగే శక్తి ఆరాధన నిరంతర జీవన స్రవంతి. రేపటి నవరాత్రి వైభవం ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.